నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ సినిమాలకి కొదవలేదు. అసలు ఆ కాంబినేషన్ వచ్చిందంటేనే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు. దాంతోపాటు కొన్ని కాంట్రవర్సీలు కూడా కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఎవరిని ఎక్కువ చూపించారు, ఎవరిని తక్కువ చూపించారు అన్న ఆ జాడ్యం ఎలాగో ఉండనే ఉంటుంది కదా. బట్ అలనాటి సినిమాల్లో ఇది కొంచెం తక్కువ అన్న కాంబినేషన్స్ వినడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణ గారు శోభన్ బాబు గారి కాంబినేషన్లో ముందడుగు సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే కదా. ఆ సినిమా విశేషాలు మనందరికీ తెలియజేస్తా అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగిటి శ్రీకాంత్ గారు. మరి ఆయన మాటల్లో ముందడుగు సినిమాకి సంబంధించి ముందు అనుకున్నది ఎవరు, తెర మీదకి వచ్చింది ఎవరు, సినిమా ఆ టైంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కలెక్ట్ చేసింది, పాటలకు సంబంధించి, డైరెక్షన్ సంబంధించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలస్యం చేయకుండా. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. ఇప్పటికీ టీవీలో ఎన్నిసార్లు వచ్చినా టీవీకి అతుక్కుపోయి చూస్తాను. అఫ్కోర్స్ మనకి యూట్యూబ్లో కనెక్ట్ అయినా ఎందుకు టీవీలో వచ్చినప్పుడు తెలియకుండా చూడడం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ముందడుగు సినిమా గురించి ఫస్ట్ మీకు ఏది గుర్తొస్తుంది? ముందడుగు అనగానే 1983 ఫిబ్రవరి 26 విడుదలైన ముందడుగు మొదటి వారమే చూడటం జరిగింది. ఆ ఆదివారం, శుక్రవారం విడుదలైతే ఆదివారం ఫస్ట్ షోకి మా మదనపల్లి ఉషా టాకీస్లో చూసిన జ్ఞాపకం ఇంకా సరికొత్తగా ఉంది. ఆ జ్ఞాపకం ఇంకా 1983 ఫిబ్రవరి 26, 43 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మీరు 75 బాగున్నా, 83 అంటే అప్పటికి మీకు 8 years. ఫిబ్రవరి 22 నా బర్త్డే. బర్త్డే రోజుకి సినిమా లేకపోవడం ఏదో తర్వాత వచ్చింది. ఇది వచ్చిన ఆ వారం వెళ్ళామన్నమాట ఆదివారం సినిమాకి. అలా చూసినటువంటి సినిమా ఇప్పటికీ చాలా సార్లు చూసినటువంటి కృష్ణ గారు, శోభన్ బాబు గారు నటించిన సినిమాలు చాలాసార్లు చూసిన సినిమాలు ఇది ఒకటి. అప్పటికేంటంటే రామానాయుడు గారు, బాపయ్య గారుల కలయికలో వాళ్ళు మండే గుండెలు చేశారు. శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అంజలిదేవి గారు మదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మండే గుండెలు కూడా. మండే గుండెలు 1979 ఆ పాట సినిమా 1979 అయిన తర్వాత ఏంటంటే మీకు 82లో దేవత వచ్చింది. శోభన్ బాబు గారితో రామానాయుడు గారు, కె రాఘవేంద్ర గారి దర్శకత్వంలో దేవత తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిన వెంటనే రామానాయుడు గారు ఏం చేశారంటే వెంటనే మల్టీ స్టారర్ తీస్తున్నా శోభన్ బాబు, కృష్ణలతో ఆయన చెప్పగానే ఏంటంటే పరిశ్రమలో దేవతలో డబ్బులు బాగా వచ్చినాయి కదా, ముందడుగులో పోగొట్టుకుంటాళ్ళు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అలా వాళ్ళు సహజం పరిశ్రమలో. ఆయనకి ఇంకా పట్టుదల ఎక్కువైంది అంటే రామానాయుడు గారికి. ముందడుగు అంటే కాంబినేషన్ గురించి డిస్కషన్ అంటే అప్పటికి కాదు అప్పటికి ఏంటంటే ఇద్దరు హీరోలు పెట్టి సినిమా చేయడం అనేది అప్పటికి 82 ఆ సమయానికి ఏంటంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు నటిస్తున్న ఏంటంటే, లేదా కృష్ణరాజు గారు నటిస్తున్న ఏంటంటే బడ్జెట్ వైజ్ చాలా బడ్జెట్. ఇద్దరు హీరోలు అనేటప్పటికి సమవుజ్జీలైన ఇద్దరు హీరోలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు 79 నాటికి స్టార్స్, 80లకు వచ్చేటప్పటికి సూపర్ స్టార్స్ అయిపోయారు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఏంటంటే వాళ్ళు పరిశ్రమకు అవసరం, కృష్ణ గారు, శోభన్ బాబు గారు పరిశ్రమకు అవసరం అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సూపర్ స్టార్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టి అనేటప్పటికి ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరు ఇమేజ్ని బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరు అభిమానుల్ని సంతృప్తిపరచాలి. ఈయనకెన్ని ఫైట్స్ ఉన్నాయి, ఆయనకెన్ని ఫైట్స్ ఉన్నాయి, ఈయనకెన్ని సాంగ్స్ ఉన్నాయి, ఆయనకెన్ని సాంగ్స్ ఉన్నాయి, ఈయనకి ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసాం, ఆయనకి ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసాం, ఇట్లాంటి షూ దగ్గర నుంచి కూడా చాలా పర్టికులర్గా పట్టించుకునేవాళ్ళు అభిమానులు. అందుకే రాఘవేంద్రరావు గారు ఇద్దరు దొంగలు తీసిన కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని పెట్టి, దాసనారాయణరావు గారు కృష్ణార్జునులు తీసిన 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. అవి కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ తీసిన సినిమాలు అవి. మీకు ఈ సినిమాకి వచ్చేటప్పటికి రామానాయుడు గారి చెవిని కూడా పడ్డాయి. దేవతలో బాగా వచ్చినాయి, ముందడుగుతో పోతాయి అని అందరూ అంటున్నారంటే బాగా పట్టుదల పెరిగింది రామానాయుడు గారి. పట్టుదల పెరిగి ఆయన ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే పరుచూరి బ్రదర్స్ సురేష్ ప్రొడక్షన్స్లో అడుగుపెట్టిన సంవత్సరం, అడుగుపెట్టి తీసిన మొట్టమొదటి సినిమా, రాసిన సినిమా ముందడుగు. అందుకే డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా ముందడుగు. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే అప్పటికి చాలా బిజీ. పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు ఎంత బిజీ అంటే 10-12 మంది నిర్మాతలు. వాళ్ళకి క్రిస్టీ గెస్ట్ హౌస్ అని చెన్నైలో ఉండేది. ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి, ఏది చెన్నైలో. హైదరాబాద్ వస్తే నాంపల్లిలో సంపూర్ణ, అన్నపూర్ణ అని హోటల్స్. అన్నపూర్ణ ఇంకా ఇప్పటికి ఉందనుకుంటాను. ఈ 2 హోటల్స్లో కూడా నిర్మాతలు, ఆ కథా చర్చలు, అట్లాగే ఎదురుగుండా బృందావనం ఉండేది. అక్కడ ఇక్కడ నిర్మాతలు, బృందావనం ఎదురుగుండా అన్నపూర్ణ పక్కన లోపల ఎక్కడ సంపూర్ణ ఉండేది. అక్కడ ఇక్కడ నిర్మాతలు ఈ హోటల్లోంచి ఆ హోటల్లోకి, ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి, అలాంటి కథా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే పామురావు, చెన్నై పామురావు, క్రిస్టీ గెస్ట్ హౌస్తో పాటు చెన్నై పామురావు హోటల్ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళిద్దరిని రామానాయుడు గారు అద్భుతమైన కథ కావాలి నాకు, నేనేమో ప్రకటించేశాను, వాళ్ళిద్దరిని పెట్టి తీస్తానని చెప్పి
వీళ్ళిద్దరిని కారంచేటి తీసుకెళ్ళిపోయారు రామానాయుడు గారు. తీసుకెళ్ళిపోయి 4 రోజులు కూర్చోబెట్టుకుని కథ తయారు చేయించుకొని ఎక్కడ హాస్య సన్నివేశాలతో సహా ఎక్కడ అసలు మళ్ళీ వెళ్ళి రాసుకుందాము, ఆర్టిస్టులను పెట్టుకొని తీసుకుంటుండగా రాసుకుందామని కాకుండా హాస్య సన్నివేశాలతో సహా పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ కావాల్సిందే అని చెప్పి బాపయ్య గారు అప్పటికి ఆయన అంత క్రితం చేసిన రచయితలు వేరు బాపయ్య గారితో. కానీ పరుచూరి బ్రదర్స్ ఎప్పుడైతే వచ్చారో బాపయ్య గారికి పరుచూరి బ్రదర్స్కి సింక్ అవ్వడానికి కొంత సమయం పట్టిన తర్వాత వాస్తవానికి పరుచూరి గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు ఇప్పటివరకు చెప్పలేదు, కానీ వాళ్ళకి ఇందులో కృష్ణ గారి మాతృమూర్తి పాత్ర ఎవరైతే చేశారో శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, ఆ పాత్ర శారద గారి చేత చేయించాలని ఉంది వాళ్ళకి. చండశాసనంలో శారద గారు ఎన్టీ రామారావు గారిని ఛాలెంజ్ చేసేటటువంటి సీన్స్. రామారావు గారు కూడా శారద గారు చేయగలరా బ్రదర్ అని అడిగితే ఆవిడ చేస్తారు. ఆవిడ కంఠంలో ఒక జీర ఉంటుంది, ఆ జీరతో ఆవిడ చెప్పేటటువంటి సంభాషణల్లో ఒక శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఆవిడ ఉండాలి, మీ చెల్లెలుగా ఆవిడ చెయ్యాలి అని చెప్పి చేయించుకుని, మీకు కొన్ని సన్నివేశాల్లో మీరు నమ్మరండి, చండశాసనంలో రామారావు గారిని శారద గారు డామినేట్ చేస్తారు. వాళ్ళిద్దరి ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి. హరిశ్చంద్ర ప్రసాద్ అని వచ్చి అన్నయ్యని ఛాలెంజ్ చేసేటటువంటి సీన్స్లో అలా శారద గారు కావాలని అనుకుంటే ఎందుకో బాపయ్య గారు వద్దన్నారా, రామానాయుడు గారు వద్దన్నారు, ఎవరు వద్దన్నారో తెలియదు, కానీ వద్దండి శారద గారు వద్దండి అని అనుకున్నారు. అప్పుడు వద్దు, శారద గారు వచ్చేటప్పటికి చాలా హెవీ అయిపోద్ది, అప్పటికే ఇట్లా మనకు లేదు, ఆ పర్టికులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్వెల్ సీన్లోనే మనకి ఇదవుతుంది, మిగతా సినిమా అంతా కాదు కదా, కాబట్టి రివీల్ చేస్తుంది అనేటప్పటికి ఏంటంటే సరే అని చెప్పి అన్నపూర్ణ గారిని తీసుకున్నారు. అన్నపూర్ణ గారు కూడా ఏం తక్కువ చేయలేదండి. కానీ నాకు ఆ విషయంలో ఇంకా అస్సలు ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అసలు ఇంకా అద్భుతంగా అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి తీయొచ్చేమో అనేసి అనిపించింది. నిజంగా లేదండి, అన్నపూర్ణమ్మ గారు చాలా బాగా చేశారు, నో డౌట్ సార్. అది అసలు ఆవిడ ఒక్క సంతకం పెడితే నేను మొత్తం ఈ ఆస్తి 2 ముక్కలు అవుతుంది, ఎవరిని ఇచ్చేస్తున్నారని చెప్పి పొమ్మంటున్నారు, అస్సలు మామూలుగా ఉండదు. అసలు కృష్ణ గారికి అర్థం కాదు ఏం జరుగుతోంది అసలు. అంటే ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఉంటే క్యారెక్టర్ ని, ఎందుకంటే కీ రోల్, ఎందుకంటే ఆవిడ చూసిన తర్వాతనే గుమ్మడి గారు మైండ్ సెట్ చేంజ్ అవ్వడము, వీళ్ళందరూ శోభన్ బాబు గారికి వచ్చేసరికి ఏంటి వీడు మా తమ్ముడు, ఏంటి డాడీ అప్పటిదాకా అలా ఉన్నావు, ఆవిడ చూడంగానే ఎందుకు సైలెంట్ అయిపోతే సస్పెన్స్ అనేది రివీల్ అనేది. ఇక్కడ ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే రామానాయుడు గారు పెట్టుబడిదారీ విధానానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఒక సామ్యవాద భావజాలం ఉన్న సినిమా తీస్తున్నారు అన్నది కూడా చాలామంది చర్చించుకున్నారు. 1982 అక్టోబర్లో ప్రారంభమయ్యి మొత్తం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని 83 ఫిబ్రవరి 26 విడుదల కని విని ఎరుగని ఘన విజయాన్ని మార్నింగ్ షో నుంచే. ఈ సినిమాలో అండి నాకు అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు బడిపంతుల పాత్ర, జీతాలు ఉండవు, ఆయన భవతి భిక్షాందేహిని, ఆయన భిక్షం ఎత్తుకునే ఆ సమయంలో ఏంటంటే వాస్తవంగా తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పరిస్థితి అదేనండి. ఆ పరిస్థితికి అద్దం పడుతుంది. అసలు ప్రభాకర్ రెడ్డి గారు పెర్ఫామ్ చేస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. శోభన్ బాబు గారు వచ్చి నేను మీకు గుర్తున్నాను ఆ పందులు గారు అని అంటే, ఆ చిన్నప్పుడు మాకు జోకులు చెప్పారు, ఒక్క జోక్ చెప్పండి అనగానే మాకు జీతాలు లేక 6 నెలలు అవుతుంది అనగానే మిమ్మల్ని జోక్ అడిగాను అంటే, ఈ జోక్ ఎప్పుడు చెప్పినా మన ట్రెజరర్ గారు నవ్వుతారండి, అది మీకు కూడా జోక్ అవుతుందని చెప్పారనగానే అబ్బా గుండెలు పిండేస్తారు. అవన్నీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, క్రెడిట్ గోస్ టు పరుచూరి వెంకటేశ్వరరావు గారు. నిజంగా అలాంటి పాత్రలు అప్పుడు మీకు పరుచూరి బ్రదర్స్ నుంచి పోసాని కృష్ణమురళి గారి వరకు కూడా ఏంటంటే చాలా సినిమాల్లో చాలా పాత్రలు కావచ్చు, చాలా సన్నివేశాలు కావచ్చు, చాలా సంఘటనలు కావచ్చు అండి. వాళ్ళని అడిగినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రతిరోజు దినపత్రిక చదవటం వల్ల మాకు అబ్బినటువంటి అభ్యాసం వల్ల కొన్ని సన్నివేశాలని, పాత్రల్ని, పేర్లని మేము సృష్టించగలిగామని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే సమకాలీన రాజకీయ సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు చేసినటువంటి కథలు అన్నమాట. వాళ్ళు సృష్టించినటువంటి పాత్రలు, శ్రీదేవి గారి పాత్ర కావచ్చు, జయప్రద గారి పాత్ర కావచ్చు. అట్లాగే ఇక్కడ మీకు అల్లు రామలింగయ్య గారు, కైకాల సత్యనారాయణ గారు, సూర్యకాంతం గారిలా అసలు వీళ్ళు మారువేషాలు వేసుకుని వస్తారు. ఏది సత్యనారాయణ గారు, వీళ్ళంతా అసలు అద్భుతమైనటువంటి, అంటే ఇంత సీరియస్ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ సీన్స్. ఆవిడేంటి మన సూర్యకాంతం గారు
ఆఖరి గడియల్లో ఉంటే తులసి తీర్థం పోసిన తర్వాత ఆవిడ నారాయణ నారాయణ అని అనమంటే ఆవిడ అన్నదన్నమాట. అనకపోతే నార తీసుకొచ్చి అది చూపించి నారా అని అంటే అసలు సగం ముక్తి అయినా లభిస్తుందంటే పీచు అంటే అల్లు రామలింగ గారు నీకు ముక్తి ప్రసాదించడం నా వల్ల కాదే అని అల్లు రామలింగ గారు అంటూ ఇవన్నీ అసలు ముఖ్యంగా కైకాల సత్యనారాయణ గారి పాత్ర. ఆయన ఏ పాత్ర చేయలేరు కైకాల సత్యనారాయణ గారు. ఇక్కడేమో గుమ్మడి గారు, రావుగోపాలరావు గారు వీళ్ళని పెట్టుకుని సత్యనారాయణ గారి చేత ఇంత హాస్యస్ఫోరకమైనటువంటి హాస్యరసభరితమైనటువంటి పాత్ర చేయించుకోవడం. ఇందులో రావికొండలరావు గారు కూడా ఉన్నారండి. ఈయన ముందడుగు అని టైటిల్ పెట్టారు రామానాయుడు గారు. ఈయన మరుసటి సినిమా ఈరోజు ప్రారంభం అయిపోయి మరుసటి రోజు పొద్దున్నే సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయానికి వచ్చి కూర్చుని ఉన్నాడంట. ఏంటి ఇలా వచ్చారు అన్నాడు రామానాయుడు గారు. అదేనండి సినిమాకి పారితోషికం అడుగుదామని వచ్చంట. అదేంటి మీరు అలా అడగరే, సినిమా అయిపోయిన తర్వాత మీరే కదండి ముందడుగు అన్నారు, అందుకే ముందు అడుగుదామని వచ్చానండి నేను. బండబడ నువ్వేంటయ్యా ఇంత కామెడీ చేస్తున్నావు, ఇలా కూడా ఉంటారా అని అన్నారంట రామానాయుడు గారు. తాజ్ కోరమండల్లో 175 రోజులు వేడుక చేశారండి. ఆ రోజుల్లో మల్టీ స్టారర్ సినిమా అంటే ఇద్దరు సమవుజ్యులైన హీరోలు నటించిన సినిమా 175 రోజులు ఆడడం అనేది ఒక అద్భుతం అనమాట. ఎందుకంటే కనీవి నెరుగని ఘన విజయం. హిందీలో కూడా రామానాయుడు గారు రాజేష్ ఖన్నా, జితేంద్ర గారిలో తీసి అక్కడ సూపర్ హిట్ కొట్టి క్లైమాక్స్ వచ్చే పాట, ఈ నాగుపాముల పాట, ఈ గుడి, ఇవన్నీ అంటే కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చినటువంటి ఒక సినిమా అనమాట. 7 కొండల మీద కొలువైన స్వామి అని ఇద్దరు. అసలు జయప్రద, శ్రీదేవి గారి డాన్స్ ఉంటుంది సార్, పోటీగా ఇద్దరు డాన్సెస్ కదా, మామూలుగా ఇరగదీయాలి. మీకు ఇందులో శోభన్ బాబు గారి డ్యూయట్ ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ అండి. నాకు ఒక శ్రీమతి కావాలి ఉంటుంది కదా, ఆమె ఏ చీర కట్టుకొని వస్తే ఆ చీర కలర్ కార్ వేసుకొని వాళ్ళతో పందెం కట్టేసి ఉంటుంది. ఆ సమయానికి ఏంటంటే శోభన్ బాబు గారు చాలా సీరియస్ రోల్స్, ట్రాజిడీ రోల్స్, నలిగిపోయేటటువంటి ప్రియుడు, నలిగిపోయేటటువంటి భర్త, ఇలాంటి పాత్రలు చేస్తూ ఇందులో లవర్ బాయ్గా కనిపించడం అనేది చాలా చాలా రిలీఫ్. ఆయనకి రిలీఫ్, ఆయన అభిమానులకు రిలీఫ్. ఆయన పేరేమో చక్రవర్తి, కృష్ణ గారి పేరు బాలగంగాధర తిలక్ అని అలా భలే పేర్లు పెట్టి సినిమా కూడా సార్ నిరుద్యోగం ఒకవైపు, స్కూల్స్ టీచర్స్ పరిస్థితి ఎలా ఉందన్నది ఒకవైపు. అన్ని కళ్ళకు కట్టారు. ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక పూట తిండి కోసము ఎంత ఇబ్బంది పడతారు అనేది ఆ సీరియస్ సిచ్యువేషన్లో కూడా హోటల్కి వెళ్ళి కృష్ణ గారు ఆ బాబు పొట్టంతా నింపేసి పిండి రుబ్బడానికి, ఎందుకు బాబా ఇప్పుడు తిన్నదంతా ఇక్కడ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కింద అంటే ఎలా ఉంటుంది అన్న అంశాలని ఎంత అంటే హార్ట్ టచింగ్. వైద్యం చేయించలేక కొడుక్కి ప్రభాకర్ గారు ఇబ్బంది పడిపోవడము, ఒక్కొక్క సీన్ అద్భుతం సార్ నిజంగా. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, తీశారు, రాశారు. పరచూరు బ్రదర్స్, రామానాయుడు గారు తీశారు, బాబాయ్ గారు తెరకెక్కించారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వాళ్ళ అభిమానుల్ని అలరించారు. అలా ముందడుగు గురించి ఇంకా మనం 43 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు తర్వాత గుమ్మడి గారికి విషయం తెలిసిన తర్వాత వెళ్ళి కృష్ణ గారిని ఆఫీస్లో పెట్టడము, డబ్బులు దొంగతనం చేస్తే అదొక డ్రామాటిక్ గా ఉంటుంది. పూర్ణమ్మ గారి ఎంట్రీ అవ్వడము, అప్పుడే శోభన్ బాబు గారికి విషయం తెలిసి పిన్ని ఇంటికి రా అని పిలవడము. మీకు సినిమాకు సంబంధించినటువంటి సోల్ ఏదైతే ఉందో అది శివకృష్ణ గారి క్యారెక్టర్ అండి. సినిమా మొత్తం ఒక ఎత్తు, శివకృష్ణ గారి పాత్ర ఒక ఎత్తు. అదే కుటుంబంలో పుట్టి ఉమ్మడి గారు అన్నయ్య, శివకృష్ణ గారి తమ్ముడు. శివకృష్ణ గారికి జయభాస్కర్ గారిని లేరండి ఇప్పుడు. చాలా గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. చాలా మంది విలన్లకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పారు. ఆయన కూడా అప్పట్లో సినిమాల్లో వేషాలు వేశారు. జయభాస్కర్ గారిని ఆయన డబ్బింగ్ చెప్పారు. జయభాస్కర్ గారు ఆయన చెప్పినటువంటి సంభాషణలు ఈ సందర్భంగా జయభాస్కర్ గారిని స్మరించుకోవాలి. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు చాలా సేవలు అందించారు. ఒక గాత్ర కళాకారుడిగా ఆయన. శివకృష్ణ గారి వాయిస్ బాగానే ఉంటుంది కదా. డబ్బింగ్ మాత్రం జయభాస్కర్ గారు చెప్పించారు. ఇవి చాలా మందికి తెలుసు సినిమా పరిశ్రమలో. జయభాస్కర్ గారు జీవించి ఉన్నంత కాలం ఏంటంటే వెంకటేష్ గారు ఏ సినిమాకి డబ్బింగ్ చెప్పాలన్నా జయభాస్కర్ గారు పక్కన ఉండాల్సిందే. అంటే ఏ మాట ఎలా పలకాలి, ఏ సంభాషణ ఎలా చెప్పాలి, ఏ అనుభూతితో చెప్పాలని జయభాస్కర్ గారు దగ్గరుండి వెంకటేష్ గారిని తీర్చిదిద్దారు. కాబట్టి జయభాస్కర్ గారిని సందర్భంగా స్మరించుకోవాలి. ఎందుకంటే వెంకట్ గారు సినిమాటోగ్రఫీ, చక్రవర్తి గారు సంగీతం, ఇట్లా అంటే అందరూ ఏంటంటే సింగిల్ టైటిల్ కార్డ్స్ ఎప్పుడైతే ఉంటాయండి టెక్నీషియన్స్ ఏమవుతుందంటే ఒకరి మధ్య ఒకరికి సరైనటువంటి అవగాహన కలుగుతుందండి. ఏం చేస్తున్నాము, ఏం తీస్తున్నాము, వాళ్ళు ఏమి రాశారు, ఏం కావాలి అన్నది ఆ ఇన్హౌస్ ఏమవుతుందంటే వాళ్ళందరి మధ్య ఒక సయోధ్య ఉంటుంది. ఆ సయోధ్య వల్ల ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం అవుతుందంటారే. అట్లా కమర్షియల్ సినిమాగాను
మనం చూడాలి. అట్లాగే ఒక భావోద్వేగానికి సంబంధించి ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సినిమాగా పూర్తి స్థాయిలో ముందడుగు సినిమాని చూడాలి. అట్లాగే ఇద్దరు కమర్షియల్ హీరోల్ని, ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు సూపర్ స్టార్ హీరోయిన్స్ని పెట్టుకొని ఇంత హెవీ కంటెంట్ ఉన్న సినిమాని తీసి జనం చేత ఒప్పించడం అనమాట. ఓ గ్లామర్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనుకోండి, అడవి సింహాలు తీస్తారు, ఇద్దరు దొంగలు తీస్తాడు. రాఘవేంద్రరావు గారి స్కూల్ వేరు కాబట్టి ఇద్దరు హీరోలు దొరికారు అనుకోండి రాఘవేంద్రరావు గారికి. కృష్ణ గారు, శోభన్ బాబు గారు దొరికితే ఇద్దరు దొంగలు, కృష్ణరాజు గారు దొరికితే అడవి సింహాలు. అది రాఘవేంద్రరావు స్కూల్. ఆయన ఇక్కడ కేవాపయ్య గారు, రామానాయుడు గారు, పరశురామ బ్రదర్స్ గారు స్కూల్లో వాళ్ళు ఇంత గొప్ప సినిమా తీసి ఒప్పించడం ప్రేక్షకుల చేత అవుననిపించడం. అంటే అప్పటికి ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్, మామూలుగా కాదు, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్. వీళ్ళందరూ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, 5 పిల్లర్స్ ఇవి. అవును, అసలు ఎవరికి వాళ్ళే ధీటు అన్నట్టు చెలరేగిపోతూ ఇది చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే ఫ్యాన్స్ నుంచి ఉండేదండి. తర్వాత అంటే అప్పటికి వరుసగా హిట్సే ఇచ్చారు. చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి కదా. కృష్ణ శోభన్ బాబు గారి కాంబినేషన్ మండే గుండెలు కావచ్చు, ఇద్దరు దొంగలు కావచ్చు, లేకపోతే ముందడుగు కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి మనకి. వాళ్ళిద్దరివి చాలా మంచి మిత్రులు కావచ్చు, చాలా మంచి సినిమాలు ఉన్నాయి కృష్ణ శోభన్ బాబు గారి కలయికలో. చాలా ఉన్నాయి మంచి సినిమాలు. మహాసంగ్రామం ఒకటి, శోభన్ బాబు గారి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు సెన్సార్ కత్తిరికి బలయ్యాయి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో. ఆయన అద్భుతంగా డైరెక్ట్ చేశారు సినిమా. మహాసంగ్రామం ఇవాళ పెట్టినా చాలా బాగుంటుంది, కమర్షియల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. శోభన్ బాబు గారి సన్నివేశాలు కొన్ని సెన్సార్ అంగీకరించాల. అట్లాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్వర్జేషన్ కావచ్చు, కొన్ని డైలాగ్స్కి సంబంధించి, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్కి సంబంధించి ఒప్పుకోకపోవడంతో అవి సెన్సార్ కత్తరికి బలవడం వల్ల ఏంటంటే శోభన్ బాబు గారి పాత్ర మీకు అక్కడ సరితూగల. శోభన్ బాబు గారు చేయని తర్వాత కృష్ణ గారితో. ఓకే. ఇంకోటి ఏంటంటే శ్రీదేవి గారు, జయప్రద గారు కలిసినట్టు లాస్ట్ మూవీ కూడా ఇదే. అప్పుడు వీళ్ళిద్దరి కొంత డేట్స్ కావచ్చు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సీన్స్ చేయాలనుకున్నా చాలా ఇబ్బంది పడే విన్నాము. నిజమేనా? అంటే జయప్రద గారు, శ్రీదేవి గారు ఏంటంటే అప్పటికి అడవి సింహాలు చేశారు, దేవత చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇద్దరు చేయలేదని కాదు, కానీ ముందుడు తర్వాత ఏమైందంటే ఇద్దరికిద్దరు ఏంటంటే హిందీలో బిజీ అయ్యారు ఎవరికి వాళ్ళు. సరే, హిందీలో ఎవరికి వాళ్ళు బిజీ అయ్యారన్న విషయం కాసేపు పక్కన పెడితే, శ్రీదేవి గారికి జయప్రద గారికి అస్సలు మాటలుండేవి కాదు. ఇద్దరికి అస్సలు మాటలుండేవి కాదు. శ్రీదేవి గారు ఆవిడని పలకరించేవారు కాదు, జయప్రద గారు ఆవిడని పలకరించేవారు కాదు. జయప్రద గారు తర్వాత శ్రీదేవి గారు ఎప్పుడు ఈ విషయానికి సంబంధించి ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలోనూ శ్రీదేవి గారు ఎప్పుడు మాట్లాడాల. జయప్రద గారు ఏంటంటే తను చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నాను కదా, నేను చాలా సీనియర్ అనేటటువంటి ఒక యాటిట్యూడ్ ఉండేది శ్రీదేవిలో. కాబట్టి ముందు నేను పలకరించాలని తను అనుకునేది. ముందు నేను హీరోయిన్ అయ్యాను కదా, నన్ను పలకరించాలని నేను అనుకునేదాన్ని. అట్లా ఇద్దరం ఎవరికి వాళ్ళం పలకరించుకోకుండా అట్లాగే ఉండేవంటే, మరి ఆ దేవత సినిమాలు ఏంటండి బాబు, అసలు అక్కా చెల్లెళ్ళుగా గుండెలు పిండే సరిద్దుంటే మళ్ళీ యాక్షన్ అనగానే మళ్ళీ ఇద్దరు చెప్పారు. యాక్షన్ అనగానే మళ్ళీ ఇద్దరు చాలా కలిసిపోయి చేసేవాళ్ళము. మీకు షార్ట్ ఓకే అన్నారు అనుకోండి, మళ్ళీ ఎవరి యథాతథంగా ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు అనేటటువంటిది చెప్పారు జయప్రద గారు.